నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూకపంచశతి ఆర్య శతకం 41వ శ్లోకం నుండి 45వ శ్లోకం వరకునండి. బాధాకరీం భవాబ్ధేః ఆధారాద్యంబుజేషు విచరంతి ఆధారీకృతకాంచీం బోధామృతవీచిమేవ విమృశామః. సంసారం అనే సముద్రానికి బాధ కలిగించేది, ఆధార కమలంలో సంచరించేది, కాంచీనగరాన్ని ఆధారంగా చేసుకున్నది అయిన జ్ఞానామృత తరంగాన్ని తలుచుకుంటాను. కలయామ్యంతః శశిధర కలయాంకితమౌలి అమలచిద్వలయాం అలయామాగమపీఠీ నిలయాం వలయాం క సుందరీ అంబాం. అందమైన చంద్రకళను తల మీద చిహ్నంగా ధరించినది, శుద్ధ చైతన్యంతో చుట్టబడినది, నాశనం అనేది లేని ఆగమాల పీఠికలలో నివసించేది, వలయాంకుడైన శివుడి సుందరి అయిన తల్లి కామాక్షిదేవిని నా మనస్సులో ధ్యానిస్తాను. శర్వాది పరమసాధక గుర్వానీతాయ కామపేఠజుషే సర్వాకృతయేషోనిమా గర్వాయ సమర్ప్యతే హృదయం. పరమేశ్వరుడు లాంటి పరమ సాధక గురువుల చేత భూలోకానికి తేబడినది, కామపీఠాన్ని ఆశ్రయంగా పొందినది, అన్ని ఆకృతులు కలిగినది, గర్వమనే ఎరుపు రంగుతో ప్రకాశించేది అయిన కామాక్షిదేవికి నా మనస్సు సమర్పించబడుతోంది. సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధ్యా సదైవశీలతయా ఉమయా కాంచీరతయా సమయా లభ్యేత కింతు దాదాత్మ్యం. కాంచీనగరం మీద ఎంతో ప్రీతి కలది, సంధ్యా సమయంలో వెలువడే కిరణాలతో సమాన కాంతి కలిగినది, సమయాదేవి అనే బుద్ధితో ఎప్పుడూ ధ్యానించబడేది అయిన కామాక్షిదేవితో నాకు తాదాత్మ్య సిద్ధి ఎందుకు లభించడం లేదు? జంతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి పంథో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమేతి శిలా. ఓ కామాక్షిదేవి, నీ పాదాలు పూజించి ఆ సంతోషంతో సంచరించే జీవులకి సంసార బంధాలు కలిగినట్లయితే అది సముద్ర జలాలలో రాయి తిరుగుతున్నట్టే అవుతుంది. అనగా కామాక్షిదేవిని పూజించేవారికి సంసార బంధాలు కలగవు అని భావం. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.